వెల్కమ్ టు హెల్తీ మీల్. ఈరోజు మన హెల్తీ మీల్లో మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పొయ్యి మీద ఒక ఫ్రై పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసి కొంచెం వేగనివ్వండి. అవి కొంచెం వేగుతున్న టైంలో ఒక 5-6 మిరియాలు కూడా తీసుకొని దాంట్లోనే వేయించుకోండి. దీని రుచి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో మన కారానికి తగినట్టుగా ఒక 10 వరకు ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లిపాయలు, అదే చిన్నుల్లిపాయలు అంటారు కదా, అవి తీసుకొని వేయించి సేమ్ అదే ప్లేట్లో మళ్ళీ చల్లారి పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పుల దాకా కడిగి ఆరబెట్టిన మునగాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. నేను 3 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకు కూడా తీసుకున్నాను. అది కూడా బాగా కడిగి ఆరబెట్టిన కరివేపాకుని తీసుకొని రెండింటిని బాగా ఫ్రై చేయండి. ఎంతలా ఫ్రై చేయాలంటే మనం పట్టుకుంటే ఆకు చాలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. బాగా అంతలాగా ఫ్రై చేసి దాన్ని కూడా తీసి సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లారపెట్టండి. ఇవి 2 దినుసులు, మునగాకు, కరివేపాకు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఓన్లీ ఫస్ట్ దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి మాత్రమే వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఆ మిక్సర్ జార్లోనే మనం వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయకండి. కొంచెం బరకగా ఉన్నప్పుడు మాత్రమే చాలా బాగుంటుంది. ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని తీసి ఒక 8 కంటైనర్లో పెట్టి బాగా టైట్గా మూత పెట్టేసేయండి. ఇది ఒక 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం. దీన్ని ఇడ్లీలో కానీ లేకపోతే మొదటి ముద్ద అన్నంలోకి కానీ కలుపుకొని తింటే ఉంటుంది సూపర్. సో ఫ్రెండ్స్, ఇది హెల్తీ మీల్ ఛానల్లో ఫస్ట్ వీడియో మునగాకు పొడి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఒకసారి ట్రై చేయండి మునగాకు పొడిని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో అన్ని హెల్తీ వంటకాలు మాత్రమే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ నేను ఇంట్లో అన్ని మిల్లెట్స్తో మాత్రమే